హలో హాయ్ వెల్కమ్ టు ఆర్కేఎంపీ ట్యూటోరియల్ ఫర్ లైఫ్ సైన్సెస్. సో ఈరోజు ఈ వీడియోలో ఎస్వి యూనివర్సిటీ ఎలా ఉంటుంది, చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ఎస్వి యూనివర్సిటీ గురించి చెప్పండి, ఎస్వి యూనివర్సిటీ సంబంధించిన రివ్యూ ఇవ్వండి, ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ ఎలా ఉంటుంది, ఎస్వి యూనివర్సిటీ హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఎస్వి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, అలాగే ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో చదివితే ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం ఎస్వి యూనివర్సిటీ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడాను. సో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏ విధంగా ఉంది అండ్ ఆ ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి. సో కొన్ని డిపార్ట్మెంట్లు అయితే నేను రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రివ్యూ ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో చూడండి. అలాగే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి ఏపీపీ సెట్, సిఎస్ఆర్ నెట్, ఏపీఆర్ సెట్, అలాగే యూజీసీ నెట్కి సంబంధించిన కోచింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ అయితే సక్సెస్ అయ్యారు. వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా మన యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు నా ఛానల్ని చూడండి. వీడియోస్ అన్నీ మీకు క్లియర్గా ఉంటే దయచేసి వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్, అవునా? పేరు పవన్ కుమార్. సో పవన్ కుమార్ మన దగ్గర ఏపీపీ సెట్ 2023 బ్యాచ్. అవును సార్. సో 2023 బ్యాచ్లో కోచింగ్ తీసుకున్నాడు లైఫ్ సైన్సెస్లో. ప్రజెంట్ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేస్తున్నాడు. సో తను ఏంటంటే ఓపెన్ డిగ్రీ చేశాడు. ఓపెన్ డిగ్రీ చేసి ర్యాంక్ కొట్టి యూనివర్సిటీలో వచ్చాడు. సో తన జర్నీ చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. ఇంటర్ కూడా నువ్వు ఓపెనే కదా? అవును సార్. ఇంటర్ కూడా ఓపెనే. సో ఇంటర్ ఓపెనే, డిగ్రీ ఓపెనే, డైరెక్ట్ పీసెట్ కోచింగ్కి మన దగ్గరికి వచ్చావు. సో ఫైనల్గా సక్సెస్ అయ్యాడు. సో తన జర్నీ ఏంటి, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా తను చదువుకున్నాడు, ఎలా ఈరోజు ఇక్కడ ఉన్నాడు, యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ గ్రూప్ స్పెషల్గా ఏ విధంగా ఉంది, సో తను నెక్స్ట్ ఏం చేయాలనుకున్నాడు మొత్తం ఇక్కడ వీడియో చూద్దాం. కూర్చో పవన్. థ్యాంక్ యూ సార్. దగ్గరికి రా. చెప్పు పవన్, బాగున్నావా? బాగున్నా సార్. ఏమి ఎలా ఉంది యూనివర్సిటీ లైఫ్? చాలా బాగుంది సార్. చాలా బాగుందా? ఎస్వి యూనివర్సిటీలో సీట్ వస్తుందని అసలు కల్లో కూడా కనుగోలేదు సార్. అవునా? అంతా మీ కోచింగ్ వల్లే. అనుకోకుండా యూట్యూబ్లో పరిచయం అయ్యారు. అసలు మీ వాయిసే విన్నాను, చూడడం ఫస్ట్ టైం ఇదే. అవునా? ఓకే, నో ప్రాబ్లం. ఏముంది, ఇప్పుడు చూసావు కదా, హ్యాపీనా? హ్యాపీ సార్, ఫుల్ హ్యాపీ. చాలా సార్లు కనిపించట్లేదు అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు కనిపించాను. మొత్తానికి హ్యాపీయా? ఫుల్ హ్యాపీ సార్. ఓకే. సో పవన్ ఇప్పుడు ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎస్వి యూనివర్సిటీలో చేస్తున్నాడు. తను ఎలా కష్టపడ్డాడు ఏంటి అనేది అడుగుదాం. సో నువ్వు ఇంతకు ముందు చెప్పావు కదా, ఓపెన్ ఇంటర్ అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు నువ్వు ఓపెన్ ఇంటర్ చేయాల్సి వచ్చింది అండ్ డిగ్రీ చేయాల్సి వచ్చింది, కారణాలు ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్. మాది నంద్యాల దగ్గర తిమ్మాపురం విలేజ్, చిన్న మారుమూల గ్రామం సార్ మాది. ఓకే. అలా మా అమ్మ నాన్న కూలి పని చేసుకుంటా నన్ను చదివించేవాళ్ళు సార్. ఓకే. 10th వరకు. అంటే నాకు ఆ పల్లెటూరులో బాగా ఇష్టమైన స్కూల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్. దాంట్లో మా టీచర్స్, సోషల్ టీచర్, సైన్స్ టీచర్ బాగా నాకు ఇన్స్పైర్ చేసేవాళ్ళు. నాగేశ్వర రెడ్డి సార్, ఆచార్య సార్. వాళ్ళు చెప్పే పాఠాలు మొత్తం స్వాతంత్ర వీరుల గురించి, భగత్ సింగ్ గురించి, సైన్స్ అబ్దుల్ కలాం గురించి, విక్రమ్ సారాభాయ్ గురించి చాలా చెప్పేవాళ్ళు. దాంతో బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని సార్. అలానే ఇంకా 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానో లేదో తెలియకుండానే 10th ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వచ్చాను. వచ్చిన తర్వాత 10th అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ నంద్యాలలోనే జాయిన్ అయ్యాను సార్. అక్కడ జాయిన్ అయిన తర్వాత మా నాన్న చనిపోయారు. మా అమ్మ కూలి పని చేసుకుంటా చదివించాలని చెప్పేసి అనేది. కానీ నాకు ఫ్యామిలీకి నేనే కదా పెద్ద దిక్కు అని చేసి నేను వర్క్ చేసుకుంటా చదువు ఆపేశాను. అదే కాలేజీలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్ కట్టుకున్నాను, బైపీసీ జాయిన్ అయ్యాను. అలాగే ఇంకా పని చేసుకుంటూ చదువుకునేవాడిని ఇంట్లో. ఆ క్యాటరింగ్ అందు పోతా అంత చదువుకుంటా ఈ ఇంటర్నల్లో 3 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానని చెప్పి, చదువుకు పనికిరానని చెప్పి టీసీ ఇచ్చి పంపించారు సార్. మా హైదరాబాద్లో మా పెద్దమ్మ పెదనాన్న ఉన్నారు, వాళ్ళని పిలిపించి టీసీ ఇచ్చి పంపించారు. ఐటీఐలో చేర్పియండి, ఏదన్నా యంత్రాలు తయారు చేసే దాంట్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. ఇంకా నేను అయిపోయింది కదా అని చెప్పి చాలా 2 days బాగా డిప్రెషన్లో పోయాను. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయి సెంటరింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే అమౌంట్ ఎక్కువ ఉంటుందని చెప్పి విన్నాను.
దాంట్లో శేఖర్ అని ఆయన అన్న అని పిలుస్తాను. చాలా బాగా హెల్ప్ చేశారు. ఆయన్నే ప్రోత్సహిస్తూ చదువుకోలేకపోతే లైఫ్ వేస్ట్ మాలాగే అయిపోతుంది అని చెప్పి ఓకే. ఓ 5,000 ఇచ్చి ఓపెన్ ఇంటర్ అవైలబుల్గా ఉన్నది నా అదృష్టం ఆ రోజు. ఓకే. ఓపెన్ ఇంటర్ కట్టేసుకున్నాను. ఓకే. కట్టేసుకుని 1 ఇయర్లో ఇంటర్ అయిపోగొట్టాను. ఓకే. డిగ్రీకి వేరే చోట హైదరాబాద్లోనే చేవెళ్ళ అనే ఊర్లో జక్రయ్య అని ఒంగోలులో ఆయనది. ఓకే. ఆయన దగ్గర వర్క్ చేశాను. ఓకే. చేసుకుంటూ డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓపెన్ కట్టేశాను. ఓకే. నాకు 10th నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఏదైనా ఇన్వెన్షన్ రెడీ చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్. ఓకే. అలాగని ఎన్విరాన్మెంట్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుందని నాకు ఐడియా లేదు. చిన్నప్పుడు 10th నుంచి స్టార్ట్ అయింది బుక్, చిన్న బుక్ మామూలుగా చిన్న సబ్జెక్ట్గా. అది యూనివర్సిటీ అంటేనే నాకు తెలియదు. తెలియకుండా యూపీటీఆర్ఐ అక్కడక్కడ కనుక్కుంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది యూనివర్సిటీలో ఉంటుంది. యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాసి ర్యాంక్ కొట్టి దాంట్లో చేసుకుంటే మంచి బెటర్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పాడు. ఓకే. నాకు ఎంట్రన్స్ ఎలా పాస్ కావాలో, ఎలా రాయాలో, అసలు ఎంట్రన్స్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు యూనివర్సిటీకి. ఓకే. దాని తర్వాత మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఒక 3 days కోచింగ్ వీడియోస్ ఏమైనా ఉన్నాయని సెర్చ్ చేస్తే మీ అనుకోకుండా తగిలింది. ఓకే. దాంట్లో మీ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యాను మీకు. ఓకే. నాకు అప్పుడు దాకా అసలు కోచింగ్ నేను రానిగలుగుతానా రానిలేనా అనే టైంలో మీరు బాగా మోటివేషన్ ఇచ్చారు. నాలాగే చాలా మంది ఉన్నారు తక్కువ ఫీజుతో, అంటే తక్కువగా ఆ 500కి కోచింగ్ ఇవ్వడం అనేది 3 months 4 months ఈ మీ బ్యాచ్ కి అలా ఇచ్చాను. బట్ అందులో కూడా చాలా మంది ఫీజు కట్టలేదు. అవును సార్, చాలా మంది కట్టలేదు. 500 రూపాయలు ఫీజు పెడితే 500 రూపాయలు కూడా కడతారులే అనేసి ఆగితే చివరికి 500 రూపాయలు కూడా ఫీజు కట్టలేదు. అందుకోసమే ఈసారి ఫీజులు స్ట్రిక్ట్ చేశాను. అవును సార్, స్టార్టింగ్ నాకు కూడా ఫీజు తీసుకోలేదు సార్. అంటే 2-3 days డెమో క్లాసులకు రండి, దాని తర్వాత ఇష్టం ఉంటేనే జాయిన్ అవ్వండి అని చెప్పారు. అవును. 3 క్లాసులకు వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది. అంటే ఆ పాయింట్ టు పాయింట్ చెప్పడం కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, నా డౌట్స్ కానీ ఓకే. చాలా మీరు బాగా మీ వల్లే నాకు యూనివర్సిటీలో సీట్ రావడం. ఏముంది. నాలాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అయింది. మొన్న కొత్తగా అంటే స్టడీ అనేది ఎట్టా రానియాలని చెప్పే వాళ్ళకు మీ వీడియోస్ అనేవి బెస్ట్ మోటివేషన్ సార్. ఓకే. చాలా బాగుంటాయి సార్. థ్యాంక్ యూ. మీరు మిమ్మల్ని ఎందుకు నాకు అంటే మీ కోచింగ్ ఛానల్ ఎందుకు ఇష్టం అంటే, మీ మేడానికి కట్టుబడి చదివిన చదువు 10 మందికి యూజ్ అవ్వాలని చెప్పి మీరు చెప్పారు కదా ఆ రోజు మాట. ఇప్పటికి గుర్తుంది సార్. ఓకే. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సార్. అవునవును. దాని తర్వాత నేను అసలు రాసిన తర్వాత కూడా నేను సీటు కొడతానా కొట్టలేనో నమ్మకం లేదు, కానీ మీరు ఆ టైంలో మోటివేట్ చేశారు 100% వస్తుందని. థ్యాంక్ యూ సార్ దానికి. ఏముంది. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అదే ఫేస్ చేస్తారు. ఏ ఎగ్జామ్ అయినా సరే ఇది నాకు వస్తుందా, ఇంతమంది కాంపిటీషన్ ఉన్నారు కదా, చాలా మంది కాంపిటీషన్ ఉన్నారు. సో వాళ్ళందరిలో ఉన్న పోస్టులు తక్కువ, ఉన్న సీట్లు తక్కువ, మనకి సీట్లు రావు, పోస్టులు రావు, ఇలా డిప్రెస్ అవుతారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఒక పోస్టే, ఆ ఒక్క పోస్ట్ మనదే అవుతుంది అని ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా మంది మిస్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే సో తను నైట్ కూడా నాకు చాలా సార్లు కాల్ చేసేవాడు. డిప్రెషన్ వచ్చేసరికి వస్తుందో రాదో సీట్ అనేది నాకు బాగా. అంటే ఫస్ట్ టైం నేను ఎంట్రన్స్ రాయడం, అసలు నాకు సిలబస్ వచ్చేది ఇంగ్లీష్ మీడియం కాదు సార్, నాది తెలుగు మీడియం కాబట్టి చాలా స్ట్రగుల్ చేసేవాడిని, బాగా డిప్రెషన్ లేక వెళ్ళేవాడిని. అందుకోసం మీ వీడియోస్ చాలా హెల్ప్ అయినాయి. మీ కోచింగ్ లేకపోతే అసలు యూనివర్సిటీలో ఉండేవాడినే కాదని నాకు తెలిసి. అయ్యో ఏముంది. సో పవన్ లాగా చాలా మంది నిజంగా పవన్ స్టోరీ ఒక అందరికీ ఒక మోటివేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్లో వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఇంటర్ ఆగిపోవడం, ఇంటర్ వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవ్వడం, మళ్ళీ ఓపెన్ ఇంటర్ కట్టుకొని, అంటే తను మీ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన ఎవరైతే ఆ ఇద్దరు పేర్లు చెప్పారో సో ఆ పేర్లు గుర్తులేవు, కానీ వాళ్ళిద్దరు మాత్రం మీ లైఫ్లో ఒక మంచి ముద్ర వేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆ రోజు తనకి హెల్ప్ చేయకుండా ఉంటే, వాళ్ళు ఆ రోజు తనకి మోటివేషన్ ఇవ్వకుండా ఉంటే ఈరోజు పవన్ ఇక్కడ ఉండేవాడు కాదు, నా కోచింగ్ దగ్గర కూడా వచ్చేవాడు కాదు. కాబట్టి లైఫ్లో ఎవరికైనా సరే మనం ఎప్పుడైనా చేయూతనివ్వడానికి ట్రై చేయాలి. ఎక్కువ మంది మన కోసం, అంటే మనకి సంబంధం లేని వ్యక్తులు అని ఫీల్ అవ్వకోకుండా మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అని అనుకుంటే మాత్రం అందరినీ ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకొని కనుక హెల్ప్ చేయగలిగితే, మనం డబ్బులో ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీసం ఒక మాట సహాయం చేసినా కానీ వాళ్ళ లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఫైనల్గా ఇప్పుడు యూనివర్సిటీ ఎలా ఉంది? ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చాలా బాగుంది సార్. ఎన్విరాన్మెంట్ సైన్స్ అసలు కళ్ళలో కూడా కనపడలేదు.
చాలా బాగా నచ్చింది. మా ప్రొఫెసర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఓకే. రానియలేననే టైంలో మా హెచ్ఓడి సార్ దామోదరన్ సార్ చాలా సొంత ఫ్యామిలీ లాగా, ఒక మెంబర్ లాగా అందరినీ, అంటే ప్రతి బ్యాచ్‌ని అలాగనే చూసుకుంటాడు. అలాగే వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళ ఫ్యూచర్ అనేది ఆయన డిజైన్ చేస్తాడు. ఓకే. మీరు ఏ రూట్‌లో పోవాలి, ఏ వేలో వెళ్ళాలి అనేది ఓకే. ఆయన చూజ్ చేసుకొని మాకు చెప్తారు. ఓకే. చాలా మంచి ఆయన. ఓకే. డిపార్ట్మెంట్ కళ్ళ కూడా కనపడదు. యూనివర్సిటీస్‌లో డిపార్ట్మెంట్స్ మంచి డిపార్ట్మెంట్ రావడం కూడా చాలా అదృష్టం. అన్ని యూనివర్సిటీస్‌లో, అన్ని డిపార్ట్మెంట్‌ల్లో ఈ విధంగా చెప్పేవాళ్ళు ఉండరు. అంటే అట్లా అని చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పని వాళ్ళు ఉంటారు. సో, అట్లా ఏం కాదు. చెప్పని వాళ్ళంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ కదా! ఎంఎస్సీ చేసేవాళ్ళు కదా! అనేసి మాక్సిమం వాళ్ళకి తెలుసు. అంటే డిగ్రీ చేసి మాస్టర్స్ చేశారనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది ఉంటారు. అందుకోసమే గైడ్ చేస్తారు గానీ అంతగా కేర్ అనేది ఎక్కువగా కానీ చూపించారు. వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటాం. అదే మంచి డిపార్ట్మెంట్ రావడం అనేది నా నిజంగా అదృష్టం మేలు. సార్. నా జర్నీలో వీళ్ళు దొరకడం అనేది నాకు చాలా అదృష్టం. నేను ఓకే. చేసుకునే పుణ్యం అదే. సో నెక్స్ట్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ సైన్స్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? యూజీసీ నెట్ క్రాక్ చేసి రీసెర్చ్ వైపు ఎయిర్ మీద రీసెర్చ్ చేయాలని నా చిన్నప్పటి గోల్ సార్. ఓకే. ఇంతవరకు రాగలిగినా అంటే మా టీచర్స్, చిన్నప్పటి టీచర్స్ ఆచార్య సార్, నాగేశ్వర రెడ్డి సార్, వాళ్ళు ఇంతవరకు రావడానికి చాలా సపోర్ట్, మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. ఓకే. నేను చదవలేను అనుకునే టైంలో కూడా నువ్వు చదవగలవని మోటివేషన్ ఇచ్చినారు. ఓకే. మీరు మీ ఛానల్ అనేది నాకు ఫస్ట్ స్టెప్ మై జర్నీలో, అంటే ముఖ్యమైన జర్నీ. అంటే నేను ఇది లేకపోతే చేయలేను అని నా మొదటి అడుగు మీ ఛానల్‌తోనే స్టార్ట్ అయింది. అదేలే. ఇప్పుడు మా ప్రొఫెసర్స్, మా హెచ్ఓడి సార్ దామోదరన్ సార్, ఇంకా మిగతా స్టాఫ్ చాలా అంటే చాలా కేరింగ్‌గా బాగా చూసుకుంటారు. ఓకే. వాళ్ళ లైఫ్‌లో మర్చిపోలేనిదంటే నాకు చేయందించిన నా మేస్త్రీలు ప్లస్ మా టీచర్స్, ప్రొఫెసర్స్, ముఖ్యంగా మీరు. అయ్యో! ఏముంది ఏం లేదు. నేనేం చెప్తా అంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే మంచిగా సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అండ్ మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే కింద పడతామో అటువంటప్పుడు మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం. సో అలాగే అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా మందికి లేదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అలా వదిలేస్తా ఉన్నారు. కానీ ఏదేమైనా సరే నీ జర్నీ ఈరోజు ఎలా ఉంది కాబట్టి సో కంగ్రాచులేషన్స్. అండ్ ఇతను మాత్రం ఖచ్చితంగా ఒక సిన్సియర్ ఆస్పిరెంట్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ నా కోచింగ్‌లో వచ్చేటప్పుడు వర్క్ చేసేవాడు అనమాట. సెంటరింగ్ వర్క్ చేసేటప్పుడు నా గూగుల్ మీట్ ఏదైతే ఉందో స్క్రీన్ షేర్ చేసుకునేవాడు. అవును సార్. స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నాను, స్క్రీన్ షేర్ చేసుకున్నాను. స్క్రీన్ షేర్ చేసుకొని తను క్లాసెస్ వినేవాడు. కొన్ని క్లాసెస్ కూడా పాపం కొన్ని అర్జెంట్ వర్క్‌లప్పుడు క్లాసెస్ మిస్ అయ్యేవాడు. స్క్రీన్ షేర్ చేసుకొని, రికార్డ్ చేసుకొని నైట్ టైమ్ విని ఏదన్నా డౌట్స్ వస్తే మరలా అడిగేవాడు. మెసేజ్ నాకు ఆ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే సాధించాలి అనే ఒక తపన ఎవరికైతే ఉంటుందో అలా ఇలా ఉంటారు. సో ముందు రోజుల్లో ఖచ్చితంగా పవన్ మంచి స్టేజ్‌కి వెళ్ళాలని, నువ్వు ఏదైతే రిసర్చ్ చేయాలనుకున్నా ఆ రిసర్చ్ కూడా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసేసినట్టుగా ప్రెజెంట్ ఏమైనా బుక్స్ ఉన్నాయా నీ దగ్గర? మీరు చెప్పారు కదా, మెసేజ్ చేశారు కదా సార్, Yeah, అవి yeah. చూసుకొని చదువుకుంటా ఉన్నాను. చూసినట్టు ఎన్విరాన్మెంటల్ సైన్స్‌కి బేసిక్‌గా మనకి అరిహంత్ పబ్లికేషన్ ఉంది పేపర్ 2కి. అవును సో పేపర్ 1కి పియర్సన్ అండ్ రెండోది వచ్చేసి అరిహంత్ పబ్లికేషన్ 2 ఉన్నాయి. మీకు నచ్చిన బుక్ ఏదైనా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా ఏ సబ్జెక్ట్ చదివినా సరే ఒక యూనిట్ ఏదైతే ఉందో యూనిట్‌ని ప్రాపర్‌గా కంప్లీట్ చేయండి. ఓకేనా? సో ఒక యూనిట్ చదివావంటే యూనిట్‌ని నువ్వు లైట్ తీసుకోవద్దు. అది కష్టంగా ఉందా లేకపోతే ఎక్కువ ఉందా అనేది కాకోకుండా ఆ యూనిట్‌ని కవర్ చేయడానికి ట్రై చేయండి. మనం కష్టం అని ఎప్పుడైతే వదిలేస్తామో అదే మనకి తీసుకొచ్చి పెట్టేస్తాడనమాట. అదే బిట్టు ప్రేమ అవుతది. సో అందుకోసమే యూనిట్ అనేది ఫుల్‌గా చదువుకో. ఓకేనా? ఓకే సార్. సో ముందు రోజుల్లో ఇంకా బెటర్‌గా వెళ్ళాలి. అవును అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ పవన్. థ్యాంక్ యూ సార్. పవన్ ఫైనల్‌గా ఏం చెప్పాలనుకున్నావు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి? మన ఛానల్ గురించి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కావచ్చు, ఏం చెప్పాలనుకున్నావు? సార్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అంటే నా జర్నీలో నా అనుభవాలను బట్టి చాలామంది నా 10th క్లాస్ బ్యాచ్ నాది 2016-17 బ్యాచ్. మా బ్యాచ్ 16 మెంబర్స్ ఉంటే దాంట్లో చదివేది నేను ఒక్కడినే సార్. అంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద గోల్స్, అంటే ఒకరు టీచర్ కావాలని, ఒకరు డాక్టర్ కావాలని, ఆర్మీ, రకరకాల గోల్స్ ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా వాళ్ళు ఆగిపోయినారు. అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అంటే అక్కడ పల్లెల్లో ఏంటంటే నెగిటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ డిస్కరేజ్ అనేది చాలా మంది చేస్తారు. పెద్దోళ్ళు చదువుకున్న వాళ్ళైనా వాళ్ళకున్న నాలెడ్జ్ని అందరికీ పంచలేరు అనమాట. ఇప్పుడు సపోజ్ ఎవరంటే
బాగా చదివి పిహెచ్డి పీజీ చేసి అక్కడే ఆగిపోయి ఉంటారు కదా, వాళ్ళని ఇన్స్పైరింగ్ తీసుకుంటారు. అంటే సక్సెస్ అయిన వాళ్ళనే ఇన్స్పైరింగ్గా తీసుకోరు. ఎవరైతే చేత కాకుండా మేము చేయలేము అనుకున్న దాన్ని ఆగిపోతారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని పక్కన వాళ్ళని జడగొడతారు. వాళ్ళకి ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా అయితే ఉంటాయో ఆ సిచ్యువేషన్లో ఫేస్ చేయాల్సింది వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి. పక్కన వాళ్ళు ఎవరు వచ్చి మోటివేట్ చేయరు, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఎక్కువ ఎక్కడైతే పాజిటివిటీ ఉంటుందో అక్కడ మినిమం ఒక 10-20 నిమిషాలు కూర్చొని ఆలోచన చేస్తే మనం అనుకునేది ఖచ్చితంగా 100% రీచ్ కావచ్చు. దాని తర్వాత మన ఆలోచన అనేది ఏదైతే మనం గోల్ రీచ్ కావాలనుకుంటామో మన ఆలోచన అనేది అక్కడే ఆగిపోకూడదు. దాన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలో అనుకుంటాం. చిన్న చిన్న సినిమా విషయంలోనే ఇక్కడ కాకపోతే ఇంకొక చోట అనే చూసే మన గోల్ మనం ఇక్కడ ఆగిపోతే మన ఫ్యూచర్ ఏంది, మన ఫ్యామిలీ ఏంది అనేది ఆలోచన చేయం. ప్రతి తల్లి తండ్రి మా అమ్మ నాన్న ఏమనేది అంటే సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ మేము పడే కష్టం నా కొడుకు పడకూడదు, వాళ్ళ ఫ్యూచర్ అనేది బెస్ట్గా ఉండాలి, మాలా కష్టపడకూడదు, మంచి పొజిషన్లో ఉండాలి నా కొడుకని ఆరాటపడుతూ వాళ్ళకు చెప్తా ఉంటారు. ఒక ఒక గైడ్ లాగా. గైడ్ కాదు కానీ వాళ్ళకి ఎంత పేరు పెట్టినా కూడా అది సరిపోదు. దాన్ని మనం చెడగొడతాం. చెడగొట్టడమే కాకుండా మనం ఆగిపోతాం. అలా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేశం డెవలప్మెంట్ ఎందుకు కాలేదంటే హై యూత్ ఉన్న కంట్రీ మనదే, కానీ మన ఆలోచనల్ని మనం తొక్కేసుకుంటాం పక్కన వాళ్ళ మాటలు విని. జాబ్ 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 ప్రతి ఒక్కరు జాబ్ కోసమే పోరాడతాయట. ఇప్పుడు కళలు అనేవి మనం పేదవాళ్ళమే కావచ్చు, కనీసం కనే కళలు కూడా పెద్దగా లేకపోతే ఎలా? అలా అనుకుంటే ఈ కాలం ఒక అబ్దుల్ కలాం ఉండేవాడు కాదు, విక్రమ్ సారాభాయ్ ఉండేవాడు కాదు, ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఉండేవాడు కాదు. ఇంకా చాలా మంది చాలా పెద్ద పెద్ద కళలతోటి వచ్చి సాధించుకొని పోతారు. వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ అనేది ఒక ఫార్మర్ నుంచి, ఒక ఆర్మీ నుంచి తీసుకోవాలి. ఒక సినిమా హీరోని ఆదరిస్తారు కానీ ఒక ఫార్మర్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అతనికి ఎవరు హెల్ప్ చేయరు. ఫార్మింగ్ మీద ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయరు. మనం చేసే ఆలోచన బట్టి దేశం ఎలా డెవలప్మెంట్ కావాలో అలా అవుతుంది. ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఒక భగత్ సింగ్ తోటి సమానం. ఒక్కో ఆర్మీ సోల్జర్ ఒక్కో భగత్ సింగ్ తోటి సమానం. ఎక్కడ ఇన్స్పిరేషన్గా వెతకాల్సిన అవసరం లేదు. ఆర్మీ, ఫార్మర్ దేశానికి ఇద్దరు. ఆ ఇద్దరు లేకపోతే మనకు ఒక పూట నువ్వు చాలా మంది అంటూ ఉంటారు 10 మందికి ఉపయోగపడాలి, ఆ 10 మంది ఏమనుకుంటారో 10 మంది ఏమనుకోరా అని 10 మంది గురించి ఆలోచన చేస్తారు. కానీ ఆ 10 మందే లేకపోతే ఈరోజు మనం మనం అనుకునే గోల్ రీచ్ కాలేము. మనం ఉన్న సిచ్యువేషన్లో చదువుకోలేము, ఏం చేయలేము. నువ్వు కాకుండా నీ పక్కన ఒక్క మనిషి లేకపోయినా నువ్వు ఒక్క రోజు గడవడం కాదు చాలా కష్టం. ఆ 10 మంది కోసమే కష్టపడాలి. గోల్ అనేది మనతో మనం సక్సెస్ అయితే అది గోల్ అవ్వదు. మన గోల్ అనేది 10 మందిని గెలిపించాలి. 10 మందిని గెలిపించాలి, 10 మందిని ఆదరించాలి. అప్పుడే దేశం అనేది డెవలప్మెంట్ అవుతుంది. నెగిటివిటీని స్ప్రెడ్ చేయకుండా పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి. మనతో కాకుంటే ఇంకెవరితోటి కాదు. వెరీ గుడ్. అందుకోసమే పవన్ ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో ఉన్నాడు. సో తనకున్న కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలు చెప్పి ఆగిపోవచ్చు, చదువులో ఉండొచ్చు. అండ్ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తనతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఇంకా మంచి పొజిషన్ నుండి కూడా చదువుకోలేకపోయారు, బట్ నువ్వు మాత్రం చదువుకున్నావు. అంటే ఏంటంటే పరిస్థితులే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. వాళ్ళకి ఏంటంటే అన్నీ బెటర్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంతగా అనిపించదు. బట్ నీకేంటంటే ఇది ఒక్కటే నీకు మంచి ఫుడ్ పెడతాయి. ఎందుకంటే మీకంటూ భూములు లేవు అండ్ ఇంకా ఏమి లేవు కాబట్టి ఖచ్చితంగా మీకు చదువు అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో నీ జర్నీ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఇంకా ముందు రోజుల్లో నిన్ను చూసి ఇంకా చాలా మంది చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకున్నావు అంటే ఆర్కేఎం పిల్లల లైసెన్స్ గురించి? సార్ మీ ఛానల్ వల్ల నేను యూనివర్సిటీలోకి వచ్చానంటే అది నా మొదటి అడుగు మీతోనే స్టార్ట్ అయింది. మీ ఛానల్ నుంచే స్టార్ట్ అయింది. మీరు లేకపోతే అసలు యూనివర్సిటీలో సీట్ వచ్చేదే కాదు. కాబట్టి మీరు చాలా హెల్ప్ చేశారు. మీలాగే అంటే నాలాగే చాలా మంది ఉంటారు అనుకోకుండా. కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఫీజు కట్టని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకందరికీ మీరు తోడు ఇవ్వాలి, చెయ్యి అందియాలి, వాళ్ళు మోటివేట్ చేయాలి, ఇంకా చాలా మందిని రెడీ చేయాలి అనేది నాకు. తప్పకుండా పవన్ చేస్తాను. కాకపోతే మంచి డెడికేటెడ్ స్టూడెంట్స్ వస్తే మనం ఏదైనా చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా ముందు రోజుల్లో నువ్వు ఏదైతే చెప్పావో ఆ స్టేట్మెంట్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.